హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీలోని హోయిలా హోయిలా పాట ఆవిష్కరణ అభిమానుల కోలాహలం మధ్య విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. గాంధీనగర్లోని రాజీవ్ రాజ్ థియేటర్లో హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీలోని హోయిలా హోయిలా పాట ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని హోయిలా హోయిలా పాటను రిలీజ్ చేసి అనంతరం వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ ఈ మధ్య కాలంలో నటించిన చిత్రాలని విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమా యువతకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. ఒక సరికొత్త ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన జిగితార పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుందని, చిత్రంలోని అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయని అన్నారు. ప్రతి పాట ప్రేక్షకుల మదిని దోచుకుంటాయని తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిరత్నం ఈ చిత్రానికి ఎంతో మంచి పాటలు అందించారని, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం హీరోయిన్ గౌరీ ప్రియ మాట్లాడుతూ తాను నటించిన చిత్రాల్లో కన్నా ఈ చిత్రంలోని పాటలు తనకెంతో ఇష్టమని అన్నారు. ప్రతి పాట ఆహ్లాదంగా ఉంటాయని, యువతి యువకులకు ఈ పాటలు ఖచ్చితంగా నచ్చుతాయని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించారని, అయితే ఈ చిత్రం మాత్రం ఆయన కెరీర్లో బెస్ట్ హిట్ గా నిలుస్తుందని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్ పాల్గొన్నారు. చెన్నై లవ్ స్టోరీ అనేటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి నిర్మాతలు, చిరకాల మిత్రులు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ఇప్పుడే మాట్లాడినటువంటి ధీరజ్ గారు, అదేవిధంగా మిత్రులు శ్రీ సందీప్ పంచికల్ గారు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ సన్నిహిత మిత్రులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, ఈ సినిమాలో అద్భుతమైనటువంటి పాత్రల్ని అంతే అద్భుతంగా పోషించినటువంటి కిరణ్ అబ్బవరం గారు, గౌరీ ప్రియ గారు, వారిద్దరికి అన్నిటికంటే మించి ఈ సినిమాకి ఇంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి 50 మంది సినిమా అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాటలు చూస్తుంటే చాలా మెలోడీ ప్రధానంగా ఉన్నటువంటి పాటలుగా కనపడుతున్నాయి. మణిశర్మ గారు అంటే మెలోడీ బ్రహ్మ అనేటువంటి ఒక పేరు ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించినటువంటి అనేక సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం ఇచ్చారు. అటువంటి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ గారి సింగిల్ కార్డ్ తోటి ఈ సినిమాలో పాటలు రావడం జరిగింది. ఒకటే ఈ సందర్భంగా నేను గమనించింది 2-3 పాటల్లోనూ కిరణ్ అబ్బవరం గారిని చూస్తే మన పక్కింట్లో కుర్రోడ్ను, మనతో కలిసి మెలిసి తిరిగేటువంటి ఒక సాధారణ యువకుడిగాను కనపడేంత అద్భుతమైనటువంటి నటనా చాతుర్యం ఆయనలో నాకు కనపడింది. ఆ రకమైనటువంటి నటనతోటి చాలా సింపుల్గా, ఎక్కడా కూడా ఓవర్గా లేకుండా సటిల్గా యాక్ట్ చేస్తూ మంచిగా కనపడేటువంటి అబ్బవరం గారికి నేను ఇందాక అడిగాను, ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే ఇది 12వ సినిమా అని చెప్పారు. 12 కాదు 1200 సినిమాల్లో ఆయన నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గౌరీ ప్రియ గారు చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆ పాటల్లో నేను చూసినప్పుడు సాధారణంగా సినిమా అనేటప్పటికి ఒకప్పుడుకి ఇప్పటికీ నటనలో చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు ఎక్కువగా మనం హావభావాలు ప్రకటిస్తేనే నటనగా ఉండేది. ఇప్పుడు సటిల్గా యాక్ట్ చేయడం, తక్కువ మోతాదులో నటించడం, ఎంత అవసరమో అంతే నటించడం అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అలాంటి ఒక న్యాచురల్గా తీసేటువంటి సినిమా ఈ సినిమాగా కనపడింది. అంత న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినటువంటి గౌరీ ప్రియ గారికి తెలుగు సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎస్కేఎన్ గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అదేవిధంగా ధీరజ్ గారు కానీ, ఈ ముగ్గురు కూడా
చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక యువకులు. వీరు సినిమా తీయడం విషయంలో చాలా మంది దగ్గర శుశ్రూష చేసి వారందరి దగ్గర ఉన్నటువంటి అంశాలని నేర్చుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమాలను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటి వరకు సఫలీకృతమయ్యాయి. కలర్ ఫోటో సినిమా నేను చూశాను. అసలు ఒక సాధారణమైన యువకుడు సినిమా హీరో అంటే కాదేమో అనిపించేగా ఉండేటువంటి ఒక డీగ్లామరైజ్డ్ పర్సన్ని ఒక అద్భుతమైనటువంటి పాత్రలో ఆ సినిమా హృదయానికి హత్తుకునే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి చక్కటి సినిమా తీసి వారి యొక్క టేస్ట్ని, ఈ నిర్మాతల యొక్క టేస్ట్ని మనకు చూపించారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కూడా వారి యొక్క అభిరుచికి తగ్గట్టుగానే తీశారు. అది మనందరి అభిరుచికి కూడా సూట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరులో చెన్నై ఉన్నప్పటికీ కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా కానీ టూరిజం మంత్రిగా కానీ నాకున్నటువంటి ఆనందం ఏంటంటే సినిమా పేరులో చెన్నై పెట్టిన సముద్ర తీరం మన ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరాన్ని చీరాలు కానీ ఇక్కడ సూర్యలంక కానీ బాపట్ల కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందించేది ఏంటంటే మీరు ఈ రకంగా ఈ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయడం ద్వారా, ఎందుకంటే సినిమా అనేది ఒక అద్భుతమైన మీడియం, అది ప్రజలకు చేరువయ్యేంత విధంగా మరెవరూ చేరువు కాలేరు. అందువల్ల సినిమాలో ఒక ప్రకృతి సౌందర్యాన్ని మీరు చూపించిన విధానం వల్ల ఎంతో మంది ఆ విషయాల పట్ల ఆకర్షితులై ఆ ప్రాంతానికి మీరు సందర్శకులుగా, టూరిస్టులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది కనుక మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క అందాల్ని సెల్యులాయిడ్ మీద చూపించిన విధానానికి నేను ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు చెప్పిన విధంగానే రాబోయే రోజుల్లో సింగిల్ విండో సిస్టంలో మీకు 100% కూడా ఏ రకమైన పర్మిషన్లు కావాలన్న సినిమా షూటింగ్లకి 100% కల్పించడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 100% సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పడాలి. స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రీరికార్డింగ్ థియేటర్లు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ ఇవి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం అద్భుతమైన అందాలను మనకి ఇస్తుంది. అవి తెలంగాణలో లేవు. ఇక్కడ అద్భుతమైన అందాలు మనకు ఉన్నాయి. ఈ అందాలని మీరు చూపిస్తూనే మరో పక్కన హైదరాబాద్లో కట్టినట్టుగానే ఇక్కడ స్టూడియోలు వాటిని నిర్మించండి. దానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళుకోవడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు, ఔత్సాహిక దర్శకులు, ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారు, జాతీయ అవార్డులు తెచ్చుకున్నటువంటి ఇలాంటి యువకులు మంచి సినిమాలు తీయడం ద్వారా, ఇలాంటి హీరో హీరోయిన్లు మంచి సినిమాలు యాక్ట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవిఖ్యాతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ కూడా హీరోని తనతో ఐడెంటిఫై చేసుకునేంత మనలాగా, అంటే ఒక హీరో అంటే ఏదో పెద్ద 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఇటువంటివి ఏమీ లేకుండా సాదాసీదాగా ఉండే మనలాంటి, అంటే నాలా కాదు అలా కొంచెం సన్నగా ఉండే వాళ్ళలాగా ఉండే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండే వ్యక్తి నిగర్వి వరుసగా మరి 9-10 హిట్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా చాలా సాత్వికంగా ఉండే మంచి వ్యక్తి అతను. అంటే మన తెలుగు అబ్బాయి, మన తెలుగు అమ్మాయి శ్రీగౌరి, చాలామంది అంత చక్కటి పేర్లు ఉంటే ఏ పిచ్చి పిచ్చిగా పేర్లు మార్చుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అటువంటిది ఏమీ లేకుండా తల్లిదండ్రులు పెట్టిన పేరే ఉంచుకొని తను స్వతహాగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న గాయని. తను ఆ పాట హమ్ చేసింది. నేను ఈ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ రాజేష్ గారికి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీరు శ్రీదేవులతో సినిమా తీసినప్పుడు పాటలు మటుకు తనతోనే పాడించండి. ఒరిజినల్ సింగర్ కన్నా కూడా చాలా బాగా పాడినట్టు నాకు అనిపించింది. అమ్మాయి చేసినప్పుడు ఇంకా ఈ సభకు ముఖ్య అతిథిగా చేసిన నా ప్రియ మిత్రులు దుర్గేష్ గారికి, సందీప్కి, ముఖ్యంగా
నిర్మాతలు ఎస్కేఎన్ గారు, ధీరజ్ మా అబ్బాయి వీళ్ళందరూ కూడా కలిసి చదువుకున్నారు. సాయి రాజేష్ అతని టాలెంట్ ఆ హృదయ కాలేయం అనేది ఒక ప్యారడీ సినిమా. అంటే ఈ సినిమా హీరోలు ఎలివేషన్లు ఎంత ఎలివేషన్లు అన్ని హీరోలు ఎలివేషన్లు ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళిపోవటాలు ఇవన్నీ అంటే మనం నవ్వుకుంటూ ఉంటాం చూసి. దాన్ని ప్యారడీగా ఒక అందమైన ఫార్మాట్లో ఆ హృదయ కాలేయం అనే సినిమా అంటే ఎటువంటి సినిమాలు వస్తున్నాయి అనడానికి ఒక నిదర్శనంగా తను అద్భుతంగా ఆ సినిమా చేసి ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాం ఈ డైరెక్టర్ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. డెఫినెట్గా చాలా మంచి సినిమాలు తీయగలడు అని. ఎందుకంటే ఎటువంటి సినిమాలు తీయకూడదో ఆ సినిమాని తీసి మరి పిక్చర్లానే ఇలాంటి సినిమా చూస్తున్నారు మీరు అని చెప్పి దాన్ని చూపెట్టి హిట్ కొట్టి ఆ తర్వాత అతనిలోని ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చి అద్భుతమైన సినిమాలు తను చేస్తున్నాడు. నిజంగా మనకి ఒక బాలచందర్, ఒక దాసరి నారాయణరావు గారు లాంటి గొప్ప దర్శకుడు సాయి రాజేష్, ఈ నిర్మాతలు చాలా ఫాస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నారు. సరే సినిమాల్లో సక్సెస్ రేట్ తక్కువైనప్పటికీ చాలా చక్కటి సక్సెస్ రేట్ ఈ నిర్మాతలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి కథ మీద చాలా అవగాహన ఉన్నట్టుగా ఈ 4 పాటలు చూసినప్పుడు నాకు అనిపించింది. సినిమాలో కూడా చాలా డెప్త్ ఉన్నట్టుగా మామూలుగా చాలా సినిమా ఫంక్షన్కి వెళ్తాము సినిమా హిట్ అవ్వాలని చెప్పి అనేసుకుంటాము కామన్ అయినప్పటికీ ఈ 4 పాటలు చూసినప్పుడే కొంచెం హృదయాన్ని టచ్ చేసిన సినిమా లాగా కొంచెం సల్మా సినిమా వసంత కోకిల సినిమాలో శ్రీదేవి పాత్రకు ఉన్నంత డెప్త్ తిను శ్రీగౌరి పాత్రలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. చాలా చక్కగా హీరోయిన్లు ఇద్దరు మన తెలుగు హీరోయిన్లు చాలా చక్కగా నటించినట్టుగా ఆ టీజర్ చూస్తేనే ఆ సాంగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. దుర్గేష్ గారు ఏదో చెప్పాలనుకున్నా వెళ్ళిపోయారు. ఎందుకంటే సరే మామూలుగా మేము పొలిటీషియన్స్ చెప్తా ఉంటాం ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం అది ఇదని. కానీ ఒక సినిమా ఇదే సినిమా సపోజ్ ఒక 10 కోట్లు అయింది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 10 ఉండొచ్చు 20 ఉండొచ్చు. అంటే ఒక 10 కోట్లు అయ్యింటే కేరళలో మనం ఇదే సినిమా చేస్తే 5 కోట్లలో పూర్తయింది. ఎందుకు అంటే ఇక్కడ మనకి టెక్నీషియన్ లేరు, టెక్నీషియన్లు ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, డబుల్ బేటాలు అన్నీ పే చేయాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎవరో స్టూడియో కడితే సరిపోదు, మొత్తం టెక్నీషియన్ అందరికీ ఒక హౌసింగ్ కాలనీ ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడికి ఉండేలాగా ఏర్పాట్లు చేసి మ్యూజిషియన్స్ కానీ లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే సినిమా కాస్ట్ బాగా తగ్గి మరిన్ని మంచి సినిమాలు ఇక్కడ రావడానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే ఏదైనా ఫాస్ట్గా చేయాలి అంటే సినిమా గురించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎక్కువ సినిమాలు ఆంధ్రాలోనే తీయాలి అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అందరికీ. అయినా సరే రాష్ట్రం మీద మమకారం కావచ్చు, లొకేషన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీస్తున్నారు. వాళ్ళకి అత్యంత సహకారం పవన్ కళ్యాణ్ గారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24th జూలై మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇదే థియేటర్లో ఈ సినిమా చూస్తారు. ఇంకా అందరూ నేను
నేను బెజవాడలోనే అంటున్నారు. వాళ్ళు బెజవాడలో ఉన్నా కాదో నాకు తెలియదు, కానీ నేను మటుకు పక్కా బెజవాడ పెరిగింది అంతా ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు లైలాలోనే చదువుకున్నాను. విజయవాడలో శిరీష్ రాజు గారు నా తాతగారు, నేను పుట్టింది పెరిగింది అంతా నేను పక్కా బెజవాడలోనే. ఇదే థియేటర్లో సింహాసనం సినిమా కూడా నా చిన్నప్పుడు నేను చూసిన వాళ్ళని. ఈ థియేటర్లో ఈ సినిమా చాలా బాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కిరణ్, శ్రీగౌరి మరిన్ని మంచి మంచి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ టైం ఎస్ఆర్ కళ్యాణ్ మండపంకి వచ్చాను, తర్వాత రెండో భాగ్యం విషయంలోకి వచ్చాను, తర్వాత కార్ ట్రైలర్ లాంచ్ ఇదే స్టేజ్ మీద జరిగింది. అన్నీ కలిసి వచ్చే గుర్తుపెట్టుకోండి, చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి 4 ఇంతలు కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్ అన్ని ప్లే చేస్తుంటే, ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద నేను ఫస్ట్ టైం సాంగ్స్ అన్ని చూస్తుంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా, అరే ఎప్పుడెప్పుడు 20 రోజులు అయిపోద్ది, 24వ తేదీ మీరు అందరూ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారు, ఎంతమంది కళ్ళల్లో నీళ్లు గారుతుంటాయి, ఎంతమంది మొహం మీద స్మైల్ ఉంటుంది. ఐ ప్రామిస్ అండి 20 రోజులే ఉంది. అందరికీ చెప్తున్నాను, ఇరు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఓవర్సీస్ కావచ్చు, ఇండియా వైడ్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి అండ్ అదర్ లాంగ్వేజ్ వారికి మీరు వెండి తెర పైన మునుపెన్నడూ చూడని ప్రేమ కథ చూడబోతున్నారు. చెన్నై లవ్ స్టోరీ మీరు సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల పాటు తెలియకుండానే మీరు ఒక లైఫ్ కి కనెక్ట్ అవుతారు. మీరు అరే మనం లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక నిజంగా ఒక స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మామూలుగా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, అరే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు గుర్తుంటుంది, అన్ని రోజులు గుర్తుంటుందని. నేను ఇక్కడ విజయవాడ దగ్గర మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెలలో సంవత్సరంలో నాకు తెలియదు కానీ చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి. చాలా ఎమోషన్స్ మిమ్మల్ని అలా ఆకట్టుకుంటాయి అనమాట. అరే ఎలారా ఇది అని చెప్పి అంత వెయిటింగ్ 20 days లో మీరు అందరూ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అలాగే మా టీం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ అన్న ఫస్ట్ మధ్యాహ్నం నాకు చాలా మంచి ఫుడ్ పెట్టాడు, అసలు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. ముందరుండి ఇంత యాక్టివ్గా ప్రమోషన్స్ ప్రతి ఒక్క అంటే మాకు కూడా ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట. అరే నెక్స్ట్ ఎక్కడ ప్రమోషన్స్ పెడతారు, ఎక్కడ చేద్దాం, ఈ సినిమాని ఇంకా ఎంత వీలైనంత గట్టిగా తీసుకెళ్దాము అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు వెనకుండి చేసే సపోర్ట్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. అలాగే మా రాజేష్ గారు, నేను ఇందాక టీజర్ ప్లే అవుతుంటే సార్తో మాట్లాడుతున్నాను, వెనకాల ఉండి గ్లిమ్స్ ప్లే అవుతుంటే మన చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్, ఆ డైలాగ్స్ అవన్నీ వింటుంటే అది మీకు బేబీ సినిమా అందరికి చాలా బాగా నచ్చింది కదా. ఎన్నిసార్లు చూసారు అందరూ? 5-6 సార్లు చూసారా? చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి ఎక్కువ సార్లు చూడడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే ఎమోషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. సాయిరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే మా ఎస్కేఎన్ గారు, అసలు ఎస్కేఎన్ గారి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాన్ బేస్ చూస్తుంటే అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన స్పీచ్ అనేది కల్ట్. ఇంతకుముందు బేబీ కల్ట్ సినిమా ఇచ్చారు, కల్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. ఈసారి చెన్నై లవ్ స్టోరీ క్లాసిక్ బ్లాక్ బాస్టర్ అవుతుంది, చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎంత ఉత్సాహంగా ఉంటారంటే ఆయన అసలు దేనికి వెనకాడట్లేదు. తమ్ముడు ఈ సినిమాని తీసుకెళ్ళాలి బ్రదర్, ఏదైతే అదేంటి, ఎంత దూరం అయితే అంత దూరం, డబ్బులకి వెనకాడకున్నా నేను ఇంకా అరే ఏమో ఎక్కువైపోతున్నాయేమో డబ్బులు, ఇది ఇంత పెడుతున్నారేమో అంటే అసలు లేదు, మీరు ఎన్ని ఈవెంట్లు చేస్తారో చేయండి, ఎంతైనా మనం మంచి సినిమా తీసినప్పుడు దాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి. ఆయన ఎప్పుడు మనం మాట చెప్తున్నాడు అనమాట. ఊరికే మేము అందరం ప్రమోషనల్ మీటింగ్లో కూర్చున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, తమ్ముడు మనందరము ముందు రోజు ఎగ్జామ్ రాసి ఏముందులే ముందు రోజు చదివి రేపు రాసేయచ్చు ఎగ్జామ్ అంటే జస్ట్ పాస్ అవుతాం, నెల ముందు నుంచి ప్రిపేర్ అయితేనే సినిమా మనకు ఒక ఎంత పర్సెంటేజ్ 80% మించి వస్తుంది. అలాగే ముందు నుంచి మనం ప్రమోషన్ చేస్తేనే ఈ సినిమా రీచ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందుకే నెల రోజుల నుంచి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్స్ గట్టి చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంక 20 రోజులు ఉంది కదా, మాకు వీలైనంత తిరిగి సినిమాని ఇంకా మీకు దగ్గర అవడానికి, ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలని నా కోరిక, మీ అందరికి చాలా బాగా నచ్చుతుందని, మీ అందరి ఫ్యామిలీ అందరితో చూస్తే.
అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి పాటలు ఇచ్చినందుకు. అలాగే మా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారికి, మా ఎడిటర్ సంతోష్ బ్రోకి, అండ్ పర్సనల్లీ నాకు పెద్ద స్క్రీన్ మీద ఈ విజువల్స్ అన్ని చూస్తుంటే విశ్వాస్ భాయ్ గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వాస్ భయ్య. అండ్ అలాగే మా రవెన్న రాలేదు ఈరోజు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో అక్కడ బిజీగా ఉన్నారు. మీకు రవెన్న రాసిన కాన్వర్జేషన్స్ ప్రతి ఒక్క ఈవెంట్లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను, ఎందుకంటే అంత లవ్లో పడిపోయాను. మీరు స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ కాన్వర్జేషన్స్కి ఇంకా అంత లవ్లో పడిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ రవెన్న ఫర్ బ్యూటిఫుల్ రైటింగ్. ఇంకా మా గౌరీ ఎలా ఉంది అంటే, గౌరీ ఇందాక అన్నట్టు స్టీవెన్ లివి ప్రేమ కథ మీకు చాలా రోజుల పాటు గుర్తుండిపోద్ది. గౌరీ ఒకసారి మన చేద్దాం లవ్ సింబల్. ఒకసారి మాతో పాటు మీట్ చేయండి, ఒకసారి మీరు చేస్తే చూపించండి. ఒకసారి మాతో పాటు మీట్ చేయండి, ఓకేనా? బయటకు వచ్చిన తర్వాత మీ లవర్స్ తో మీరు అందరూ చేస్తారు, సరేనా? ఏంటప్పుడు మీకు అందరికి ఫస్ట్ లవ్ గొప్ప, లేకపోతే తర్వాత వచ్చే లవ్ గొప్ప? తర్వాత వచ్చేదా? లవ్వే లేదా? అంటేనే తమ్ముడు, ఎందుకంటే చెప్పాలి గౌరీ ప్రియ, మరి మీరేం చేయాలి తమ్ముడు? థ్యాంక్ యూ తమ్ముడు. లవ్ యూ టూ తమ్ముడు, లవ్ యూ టూ. చాలా హ్యాపీ ఉంది రోజుకి మీ ప్రేమ, మీ ఎఫెక్షన్ చూస్తుంటే తెలియని ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడు అంటే నాకు ఎంతమంది హీరోలకి దక్కుతుందో తెలియదు, నేను అందుకే చెప్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే అన్న అనేసి మీద పడిపోతుంటే తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు మోర్ దెన్ ఏదో వీడి స్టార్ ఒక హీరో అనేది కాకుండా మనోడర్ అని చెప్పి నా మీద పడిపోతూ ఉంటారు. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు అది గుర్తు పెట్టుకుంటూనే ఉంటాను. మరింత మంచి సినిమాలు చేయాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మీరు కిరణ్ సినిమా థియేటర్లో ఉందరా అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా థియేటర్ లోపలికి వెళ్ళిపోవాలి, వీడు ఖచ్చితంగా మంచి సినిమా తీసింటాడు అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ చెప్తున్నామా. అవ్వ దగ్గర నుంచి తాత, అమ్మ, అక్క, అన్న, అవ్వ అందరికీ, ప్రతి ఒక్కరికి, తమ్ముడు, చెల్లెళ్ళు అందరికీ చెప్తున్నాను. చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24. మీరందరూ ప్రేమలో పడిపోతున్నారు. అప్పుడు ఎప్పుడో రాజావారి రాణి గారి సినిమాలో చాలా ఎమోషనల్గా చేశాను. అప్పుడు రాజాలా కొంచెం ఏదో సాఫ్ట్గా క్యూట్గా అప్పుడు ఏదో చేశాను. తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెన్నై లవ్ స్టోరీలో స్టీవెన్గా మళ్ళీ కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్తో మేము ముందుకు వస్తున్నాను. అదే ప్రేమ, అదే అభిమానం ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా స్టీవెన్ అనేవాడు చాలా బాగా నచ్చుతాడు అనుకుంటున్నాను. మాస్ అయిపోయింది, కాకేరం మాస్ అంతా అయిపోయింది. ఈసారి చెన్నై లవ్ స్టోరీ చాలా క్లాస్ లవ్ స్టోరీతో వస్తున్నాం. మీకు చాలా బాగా నచ్చుతుంది తమ్ముడు. వెయిటింగ్, ఇంకా 20 రోజులే ఉంది, అందరూ రెడీగా ఉండండి. 20 రోజుల్లో వెండితెర పైన పెన్నడు చూడని ప్రేమ కథని మీరు చూడబోతున్నారు. అండ్ ఒకరోజు ముందుగానే జూలై 23 ప్రీమియర్స్ ఉంటాయి. మీ అందరి రెస్పాన్స్ కోసం వెయిటింగ్. విజయవాడ మళ్ళీ కలుద్దాం, సినిమాని పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. అందరూ ఇంట్లో వాళ్ళు అడిగానని చెప్పండి, అందరూ ఇంట్లో వాళ్ళు అడిగానని చెప్పండి అందరూ, సరేనా? ముందుగా ఇక్కడికి వచ్చిన రఘురామ కృష్ణరాజు గారికి, మురుగేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ ప్రెజెన్స్ రియల్లీ మీన్స్ అ లాట్ టు us. విజయవాడ నిజంగానే నాకు చాలా చాలా లక్కీ సిటీ. నాకు ఇప్పటి వరకు తెలుగులో రిలీజ్ అయిన ప్రతి సినిమా ప్రమోషన్స్కి ఇక్కడికి వచ్చాను. సో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి ఆశీస్సులతో ఈ లక్ష్మి ఈ సినిమా కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అసలు మా సినిమాలో కాంటెంట్ అంతా ఇలా ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం నిజంగా నాకు కూడా ఫస్ట్ టైం అనమాట.
టీజర్ తర్వాత 3 పాటలు దాని తర్వాత ఇవాళ రిలీజ్ అయిన హోయిలా హోయిలా సాంగ్ ఒక స్ట్రెచ్ లో చూసేసరికి నిజంగా నాకే కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే గత 1.5 years నుంచి మేము ఈ సినిమాని ఎంతో ప్రేమించి ఎంతో కష్టంగా ఇష్టంగా చాలా బాగా చేసామనే ఫీలింగ్ మా అందరికి చాలా గట్టిగా ఉంది. సో ఒక్కసారి అలా స్క్రీన్ లో చూసుకోగానే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హ్యాపీ. పాట నచ్చిందా మీ అందరికి? థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా గురించి మేమే చాలా మాట్లాడుకుంటే నాకు దిష్టి తగ్గుతూ అనిపిస్తుంది. బట్ 20 రోజుల్లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవబోతుంది. ఈ రోజు జూలై 24 ఇదే థియేటర్ లో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము. స్టీవెన్ నివి ప్రేమ కథ మామూలుగా ఉండదు. మీరందరికీ స్టీవెన్ అండ్ నివి ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఐ హ్యాడ్ అ లవ్లీ టైం వర్కింగ్ విత్ మన కిరణ్ అభవరం గారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ ఫర్ బీయింగ్ an amazing co-star. I'd also like to take this opportunity to thank our producers Dheeraj garu, SKN garu, Sai Rajesh garu and our director Ravi garu, Mani Sharma gariki, Anant Sriram garu kuda special thank you. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఫస్ట్ తిరుపతిలో స్వామివారి దగ్గర తిరుపతిలో ఈవెంట్ చేసి స్టార్ట్ చేసాం. తర్వాత ఇమ్మీడియట్ సెకండ్ ఈవెంట్ విజయవాడలో చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మా సొంత ఊళ్ళో చేస్తున్నందుకు. యాక్చువల్లీ వైజాగ్లో అనుకున్నాం సెకండ్ ఈవెంట్, కానీ వర్షం కురవడం వల్ల దేవుడు ఇటువైపు తోశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వర్షం వచ్చినందుకు. ఇది విజయవాడలో జరగడమే నాకు కావాలి. జూలై 24 ఈ సినిమా రాబోతుంది మీ అందరి ముందు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో లవ్ స్టోరీలు వచ్చాయి, ఎన్నో ప్రేమ కథలు. అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్ గా ఉండబోతుంది. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి లవ్ స్టోరీ మీరు ఎక్కడ తెలుగు సినిమా చరిత్రలో కాదు ఏ వేరే లాంగ్వేజ్ లో చూసినప్పుడు ది బెస్ట్ సినిమా మేము ముందుకు తీసుకురాబోతున్నాం జూలై 24 రోజు. ఈ సినిమాకి నేను ముందు కూడా చెప్పాను, అందరూ ప్రాణం పెట్టి చేశారు. మా కిరణ్ అప్పవరం గారు అయితే, అంటే ఆయన్ని అప్పవరం గారిని పిలవడం కన్నా నేను బంగారం గారిని పిలవాలనుకుంటున్నాను. ఎంత గ్రౌండెడ్ గా ఉంటారంటే అసలు 1% కూడా 48 hours 60 hours కంటిన్యూస్ గా షూట్ చేస్తుంటారు. అసలు గ్యాప్ లేకుండా రెస్ట్ లేకుండా ఇంత ఎఫర్ట్ పెట్టి రిలీజ్ డేట్కి ఎలా అయినా సినిమా తీసుకురావాలి, ఎలాంటి వర్క్ పెండింగ్ ఉన్నా ఫాస్ట్గా చేయాలి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 10 days నుంచి అయితే నాకు తెలిసి నిద్ర కూడా పోలేదు. లాస్ట్ 10 days నుంచి నిజంగా ఆయన హార్డ్ వర్క్కి, ఆయన పడే కష్టానికి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మీ అందరి ప్రేమ ఆయనకి ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గౌరీప్రియ, తెలుగు అమ్మాయి. గౌరీప్రియ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. మీ అందరికి తెలుసు కదా, ఈ అమ్మాయి ఈవెంట్ స్టేజ్ ఎక్కితే పాట పాడాలి, అది కండిషన్. ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం, విజయవాడ కోసం ఏ పాట పాడుతుందో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ చిత్ర దర్శకుడు రవి నంబూరి ఫస్ట్ టైం డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నారు. ఆయన హైదరాబాద్లో ఉండి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారు. ఈ ఈవెంట్కి ఇక్కడికి రాలేకపోయారు. ఆయనకు కూడా ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించి ఆయన కెరియర్ బంగారు భవిష్యత్తుగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకో 2 వ్యక్తుల గురించి చెప్పాలి. అంటే వాళ్ళ గురించి చెప్పడం అంటే నాకు 2 కళ్ళు లాగా, ఒకటి సాయి రాజేష్ గారు, ఒకటి ఎస్కేన్ గారు. వాళ్ళిద్దరూ నాతో ఉండడం వల్ల నేను నిజంగా ఇవాళ ఇంత స్థాయికి వచ్చాను, ఇన్ని సినిమాలు తీయగలుగుతున్నాను, ప్రతి సినిమా ఇంత సక్సెస్ఫుల్ సినిమాగా తీసుకురాగలుగుతున్నాము. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బేబీ కానీ, అంబాజీపేట కానీ, గర్ల్ ఫ్రెండ్ కానీ, ప్రతి సినిమాలో వాళ్ళిద్దరూ నాతో ఉండడం వల్లే ఆ సినిమాలు అంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అండ్ ఈ ఈవెంట్ ఇక్కడ విజయవాడలో
చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రాజీవ్రాజ్ థియేటర్లో చేయడం ఇంకొక విషయం. అంటే నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు. ఈ థియేటర్లో చేసుకుంటాను, నా పక్కన ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను. ఆయన థియేటర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నేను తీసిన ఫస్ట్ సినిమా హృదయకాలయం సక్సెస్ మీట్ దగ్గరగా వచ్చాను. బేబీకి మళ్ళీ సక్సెస్ మీట్ దగ్గరగా వచ్చాను. నాకు అదిసారి కొద్దిగా ముందే మీ దగ్గరికి వచ్చాను ఇదే థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు మా సాంగ్ లాంచ్ చేయడానికి ఇంత అవకాశం ఇచ్చి వాళ్ళు ఇంత బిజీ టైంలో శ్రీ కందుల దుర్గేష్ గారికి, రఘురామకృష్ణరాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ. అంటే మేము ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ గ్లిమ్స్ చూశారు. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ, కానీ ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ చూసిన గ్లిమ్స్ వైజాగ్, తర్వాత చూసిన మొదటి పాట అంతా చీరాల. అంటే ఇది నేను కందుల దుర్గేష్ గారి ముందు చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. మాకు పర్మిషన్స్ దగ్గర నుంచి అక్కడ వర్కర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత స్మూత్గా జరిగిందంటే, అందరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప లొకేషన్స్ని అందరూ వాడుకోవాలి. నేను ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, తెలుగు సినిమా దర్శకుల సంఘానికి ట్రెజరర్గా ఉన్నాను. ఒక ప్యారలల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. అండ్ ఇక్కడున్న స్కిల్, ఇక్కడున్న టాలెంట్కి మనం వైజాగ్లో లిటరల్లీ ఒక ప్యారలల్ ఇండస్ట్రీ విజయవాడలో హబ్గా చేసుకొని ప్యారలల్ ఇండస్ట్రీ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇండస్ట్రీకి షూటింగ్స్ చేసుకోవడానికి చాలా సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ నాకు రఘురామకృష్ణరాజు అంటే చాలా ఒక ఎమోషన్. అండ్ చాలామంది ఫ్యాన్స్ నేను ముఖ్యంగా హృదయకాలం చేసేటప్పుడు ఆయనకి ఎందుకో సంపూర్ణేష్ బాబు నచ్చారు. ఆయన సినిమాకి ఒకరోజు భీమవరంలో ఓన్లీ రఘురామకృష్ణరాజు గారు కలవాలనుకున్నప్పుడు సంపూర్ణ అన్న నాకు తెలుసు అన్న నేను తీసుకెళ్తాను రండి ట్రిపుల్ ఆర్ గారు ఇంటికి తీసుకెళ్లారు. నేను చిన్న హీరో, చిన్న డైరెక్టరు, బయట గేట్ బయట కూడా ఆయన కలవడానికి చాలామంది ఉన్నారు. మమ్మల్ని మాతో ఒక గంట సేపు మాట్లాడి చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు భీమవరంలో అంటే, సార్ కోడి పందాలు చూడాలి సార్ అన్నాను. అంటే ఆయన కార్లో ఎక్కించుకొని పాలకొల్లులో అందరి ఆ బరిలో మమ్మల్ని కూర్చోబెట్టి ఒక గంట సేపు మాతో ఉన్నారు. నాకంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఏదో మంచి సినిమా ఆయన ఎంటర్టైన్ చేసాము. ఆయన మమ్మల్ని నాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ అది. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఇంకా ఒకటే చెప్తాను, సినిమా చూశాను నేను. సినిమా ఒక 10 సార్లు చూశాను. చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా మీ మనసులో గెలుచుకుంటుంది. బేబీ ఏదైతే ఎమోషన్ ఉందో అంతకు 2 రెట్లు 3 రెట్లు గొప్ప సినిమా ఇవ్వబోతుంది. 100% బ్లాక్ బస్టర్ ఇస్తారా, సూపర్ హిట్ ఇస్తారా అది మన చేతిలో లేదు, కానీ మంచి సినిమా ఇవ్వటం మాత్రం మా చేతిలోనే ఉంది. మన సవశకరణ బ్లడ్ పెట్టి పనిచేసాం. చిన్నతనంలో విజయవాడ పెరిగాను. మారుతి నగర్, పీసెంట్ రోడ్, పెన్ సర్కిల్, మనస్కల్లా కాలేజ్, శ్రీనివాస రెస్టారెంట్లో అన్లిమిటెడ్ బిర్యానీ, ఇక్కడ ఉలవచారు బిర్యానీ. నాకు విజయవాడ అంటే ఇంద్రకీలాద్రి గడ్డ, మా ఇంద్రా సినిమా అడ్డా. లైఫ్లో అన్ని వింటేజ్ మెమరీస్ కళ్ళ ముందు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నా సొంతూరులో ఫంక్షన్ చేసుకోవటం, మీ అందరినీ కలవటం చాలా ఇదిగా ఉంది. ఈ ఫంక్షన్కి పిలవగానే వారికి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ, బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ వచ్చిన సినిమాటోగ్రఫీ మార్చులు కందుల దుర్గేష్ గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఐ గారికి, అలాగే ఏపీ పొల్యూషన్ బోర్డ్
మెంబర్ పంచకల్ల సన్నిహితుడు ఆత్మీయుడు పంచకల్ల సందీప్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. సో కొన్ని తెలంగాణలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో ఉన్నాయి, కొన్ని రాయలసీమలో ఉన్నాయి. మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి షూటింగ్ చేయక్కర్లేదు. మేము చాలా బాగా ఈ షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిపాం. దానికి ఒక్క సింగిల్ కాల్తో ఏమున్నా సరే పర్మిషన్స్ రావడం అయింది. ఒక బీచ్లోనే ఒక లైట్ హౌస్ సెట్ చేసామంటే అన్నిటికీ కూడా మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, కందులు దుర్గేష్ గారికి, సినిమాటోగ్రఫర్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మేము షూటింగ్ చేసినప్పుడు తుఫాను వచ్చిందన్నా సరే మాకు ఏ ఆటంకం లేకుండా మాకు అన్ని పర్మిషన్ జరిగినాయి. నేను మా సహనిర్మాతల్ని, సహదర్శకుల్ని కూడా మీరు వేరే రాష్ట్రాలు వెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఉన్న అందమైన లొకేషన్లు ఉన్నాయి, మీ షూటింగ్ అకేషన్ మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకుంటే మన తెలుగు యువత అందరికీ కూడా అది ఒక మంచి అవకాశం అవుతుంది. సో నేను ఆ విధంగా కోరుకుంటున్నాను. సో ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ జూలై 24 నాకు చాలా 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 ఫేవరెట్ డే. ఎందుకంటే నా చిన్నప్పుడు ఇదే దిక్కులో చూసా. అప్పుడు అప్సరాలు ఆడింది ఇంద్ర, బట్ ఇంద్ర, తొలి ప్రేమ రెండు కూడా జూలై 24లో రిలీజ్ అయినాయి. ఒక మెగా అభిమానిగా నాకు అదొక కల్ట్ డేట్. సో ఆ జూలై 24 రిలీజ్ ఫిక్స్ అయ్యి జూలై 23 సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఈ చెన్నై లవ్ స్టోరీ అవుతుంది. కారం సినిమాల తర్వాత ఆయన కథానాయకుడిగా ఒక మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పగానే ఒక 60 minutes కథ చెప్పగానే అన్న మనం ఈ సినిమా చేస్తామని చెప్పి ఈ సినిమాని నమ్మి ఈ సినిమా అంతటిని తన భుజాల మీద చేసుకుని నడిపించిన మా బ్రదర్ కిరణ్ అబ్బవరం గారికి, ఎందుకంటే ఆయన మీలో ఒకడు. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ గ్రౌండ్లో ఉంటే అదే నా దానికి పైకి వచ్చిన కథానాయకుడు, ఒక నిర్మాత, ఒక దర్శకుడు, అన్ని రకాలుగా మల్టీ టాలెంటెడ్ పర్సన్. కిరణ్ అబ్బవర్ ఈ సినిమాని ప్రాణం పెట్టి చేశారు. అలాగే మనం హీరోయిన్స్ ఎప్పుడు వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చుకోకర్లేదు, మనకి చాలా 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 టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నేను సాయిరేష్ గారు మొత్తం మా సినిమాలో 70-80% తెలుగు హీరోయిన్లే మేము చాలా వరకు మా తెలుగు హీరోయిన్లే పెట్టాం. ఇంకొక వర్ధమాన కథానాయిక ఆవిడ సింగర్, యాక్టర్, మల్టీ టాలెంటెడ్ గౌరీప్రియ గారు చాలా చాలా బాగా చేశారు. ఆవిడ తమిళంలో కూడా విజయం సాధించారు. సో ఈ సినిమా ఆవిడ ఇంకో మెట్టెక్కేస్తుందని అనుకుంటున్నాము. అలాగే చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం వింటూ పెరిగాం. మణిశర్మ గారు సంగీతం మాకు ఇవ్వటం, అలాగే అనంత్ శ్రీరామ్ గారి పాటలు ఈ అందరినీ యువతరాన్ని ఉత్తేజపరిస్తే, అలాగే నా బ్రదర్ ధీరజ్ నా ప్రతి సినిమాకి నాతో వెంటుండి నన్ను ముందు పెట్టి తను నా వెనకాల బ్యాక్ బోన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ ధీరజ్. ఇక నా ఆత్మమిత్రుడు, జాతీయ అవార్డు గ్రహీత సాయిరాజ్ గారు ఈ సినిమాకి అద్భుతమైన కథ అందించారు. ఎందుకంటే ఆయన ఒకసారి నేషనల్ అవార్డు అందుకోవడమే చాలా ఇది, బట్ 2 times ఈజ్ నేషనల్ అవార్డు విన్నర్. సో ఒకసారి కలర్ ఫోటోకి, ఒకసారి బేబీకి 2 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. అందుకని ఆయన ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నాతో పాటు నిర్మాతగా ఉన్నారు. నేను చాలా చాలా వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ జర్నీ విత్ హిమ్. సో ఈ చెన్నై లవ్ స్టోరీ మీకు అందరికీ పాటలు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చాలా కాన్సెప్ట్ ఉన్నాయి. తొలి ప్రేమ ఉంది, దాని తర్వాత ప్రేమ ఉంది. ఏ ప్రేమ అయినా సరే మన జీవితం అనేది చాలా మంచిది.
ప్రేమ ప్రేమ 2 అక్షరాలే, జీవితం 4 అక్షరాలు. సో మనం ఎవ్వరం కూడా ఒక ప్రేమ ఫెయిల్ అయిందనో ఒక ఇదైందనో మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే కెరీర్లో సక్సెస్ సాధిస్తే మనం మిస్ అయిన ప్రేమలు అన్నీ కూడా మనం ఎత్తుకుంటూ వస్తాయి. సో బెజవాడ యూత్ అందరికీ అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాలకి నేను అక్కడ ఉన్నాను, ఈ సినిమాకి మాత్రం నేను ఇక్కడ ఉన్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున వినమ్రంగా తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.